రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే మళ్ళీ మరొక కేసులో అయితే అనేది గుంటూరు అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే ఎస్కాట్ వాహనంలో, ప్రత్యేక వాహనంలో అయితే పోలీసులు సత్తెనపల్లి పోలీసులు ఆయన అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఆయన తెలిసిందే గత నెల 31వ తేదీని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన చంద్రబాబుపై మాట్లాడినటువంటి ఈ యొక్క అసభ్యకర మాటల నేపథ్యంలోనే, అలాగే ప్రస్తుతం దానికి సంబంధించిన మరొక 30 కేసుల్లో కూడా బెయిల్ నిన్నటితో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా చూసుకుంటే సత్తెనపల్లి పోలీసులు మరొక పీటీ వారెంట్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించిన 2023లో సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. అలాగే పెన్షన్దారుల నుంచి 200 రూపాయలు కట్ చేసి ఆ యొక్క లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా ఈ అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పట్లో ఎవరైతే జనసేన సంబంధించినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో గాదే వెంకట్రావు అయితే ఫిర్యాదు చేశారు. ఆ వెంకట్రావు ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ సంబంధించినటువంటి కేసు వ్యవహారం గాదే వెంకట్రావు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై ప్రస్తుతం 2023లోనే దీనిపై అయితే కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ